మేము కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చామని అనుకుంటే ముఖ్యంగా మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా చేయాలనేసని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీలో మినీ వర్కర్ని మెయిన్ వర్కర్ చేస్తామని చెప్పారు. చాలని జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చూస్తుంటే మెయిన్ వర్కర్ చేస్తున్న పనే మినీ వర్కర్ చేస్తుంది. రకరకాల యాపలు పెట్టి ఇబ్బందులకు కూడా అవుతుంది. వాళ్ళకి మెయిన్ వర్కర్తో సమానంగా వేతనం ఇవ్వాలనేసని మెయిన్ వర్కర్ లాగే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలనేసని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూస్తున్నట్టయితే వాళ్ళకి ఏమైనా ఆఫీస్ నుంచి పాత్రలు ఇచ్చినప్పుడైనా ఏమైనా సామాన్లు ఇచ్చినప్పుడైనా మినీ వర్కర్ కదా మినీ వర్కర్కి ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా వంట చేయాలి. వాళ్ళు గ్యాస్ స్టవ్లు ఇచ్చినప్పుడైనా ఉండి సిలిండర్లు ఇచ్చినప్పుడైనా ఉండండి లేకపోతే ఏవైనా పాత్రలు వంట పాత్రలు ఇచ్చినప్పుడు అయినా ఉండి మెయిన్ సెంటర్లకే ఇస్తున్నారు. మినీ సెంటర్లకు కూడా ఇవ్వటం లేదు. అలాగే ఈవెంట్ డబ్బులు కూడా 500 రూపాయలు మెయిన్ వర్కర్కి వేస్తుంటే మినీ వర్కర్కి 250 రూపాయలు వేస్తున్నారు. అదే ఫోన్ వర్క్ మీద కూడా ఆ విధంగానే చేస్తున్నారు. ఆ విధంగా చేయడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు మెయిన్ వర్కర్ కంటే ఎక్కువ పని. ఎందుకంటే ప్రీ స్కూల్ పిల్లల్ని తేవాలి, వంటలు చేయాలి, రికార్డ్ వర్క్ రాయాలి, ఫోన్ వర్క్ చేయాలి, రకరకాల ఇబ్బందులు గురవుతున్నారు. అందుకు మేము ఈరోజు డిమాండ్ చేస్తూ మినీ వర్కర్ని మెయిన్ వర్కర్ చేయాలనే డిమాండ్తో కలెక్టర్ గారికి పీడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మినీ వర్కర్లు అందరం కూడా వాళ్ళతో పాటు ప్రాజెక్ట్ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగానే మినీ వర్కర్ల జీవోను వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేశాం. ఆందోళన ఫలితంగా మొన్న మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రధానంగా అంగన్వాడీలు మినీ సెంటర్లు ఎప్పటిలోపు మెయిన్ వర్కర్లుగా మారుస్తాననేది నిర్దిష్టమైన హామీ లేదు. నిర్దిష్ట హామీతోటి వెంటనే బడ్జెట్ కేటాయింపులు చేసి మినీ జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు మొత్తం పెద్ద ఎత్తున సమ్మె తర్వాత సమ్మె ముగింపు సందర్భంగా జూలైలో అంగన్వాడీ యూనియన్ని చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. జూలై అయిపోయింది, ఇప్పుడు నవంబర్లో ఉన్నాం. కనీసం చర్చలే పిలవలేదు. ఇంతవరకు వేతనాలు పెరగలేదు. ఒకవైపు ఏమో ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, కానీ వేతనాలు మాత్రం పెరగలేదు. అందుకని వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలిచి వేతనాలు పెంచాలి. అట్లనే ఈ ప్రభుత్వం కూడా గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. అందుకని అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలి. ఈరోజు సర్వీసులో ఉండి చనిపోయిన వాళ్ళు కనీసం మట్టి ఖర్చులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం 20,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ జీవో ఇవ్వడానికి ఎన్ని నెలలు పడుతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు అంగన్వాడీల చేత పని మాత్రం బాగా చేయిస్తున్నారు. ఒకవైపు ఏమో పోషణ ట్రాకర్ యాప్ కేంద్రం ఉందంటారు, దాంట్లో ఈకేవైసీ పెట్టారు. అంటే పిల్లల్ని ఫోటో క్యాప్చర్ చేయాలంట. 7 నెలల పిల్లాడు ఎలా క్యాప్చర్ అయిద్దో మాకు అర్థం కావట్లేదు. అంటే తలకాయ లేకుండా ఈరోజు అంగన్వాడీల మీద పని భారం పెంచుతూ ఇటు బాల సంజీవనిలో రికార్డ్ వర్క్ చేయాలి. అంటే అన్ని పనులు ఈ రోజు చెప్పేసి రేపటికల్లా రిపోర్ట్లు ఇవ్వాలంట. రిపోర్ట్లు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు, పని చేయడానికి ఏం అభ్యంతరం లేదు. పని చెప్పేటప్పుడు వాళ్ళ అవసరాలు చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కనీసం రిటైర్డ్ అయినప్పుడు ఎలాంటి తక్కువ పెన్షన్ లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా నామినల్గా ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఒకవైపు గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పేసి చెప్పింది, దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకని వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలో పిలిచి వేతనాలు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రేపు డిసెంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున అంగన్వాడీలు మరింత పట్టుదలతో ఉద్యమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.